ఈ గుంటూరు నగరానికి ఏమైంది? నిన్న మొన్నటి దాకా డయేరియా విజృంభిస్తే ఇప్పుడు కలరా బ్యాక్టీరియా బయటపడడంతో ఉలికి పడుతోంది వైద్య ఆరోగ్య శాఖ. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో అప్రకటిత హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్నట్టుగా ఉంది గుంటూరు సిటీలో. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గుంటూరులోనే మకాం వేసింది. వారం రోజుల పాటు పానీపూరి అమ్మకాలపై నిషేధం పెట్టిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాంతులు, విరోచనాల కంప్లైంట్స్ తో గుంటూరుకు బీమా. జీజీహెచ్ స్పెషల్ వార్డులో 146 మంది డయేరియా పేషెంట్లు, 62 మంది కోలుకున్న, 91 మందికి సీరియస్, ముగ్గురులో విబ్రియో కలరే బ్యాక్టీరియా. నిన్నటిదాకా డయేరియాతో డీలా పడ్డ గుంటూరు నగరం సడన్ గా కలరా సౌండ్ వినిపించడంతో ఉలిక్కిపడింది. కలెక్టరేట్లో స్పెషల్ రివ్యూ నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్. ఇంటింటి సర్వే చేయించి డయేరియా ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలు రామిరెడ్డి తోట, నెహ్రూ నగర్, సంపత్ నగర్, మంగళదాస్ నగర్, ప్రగతి నగర్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. అర్బన్ హెల్త్ సెంటర్స్ లో స్పెషల్ కేర్ తీసుకోవడంతో జీజీహెచ్ కు తాకిడి తగ్గింది. మోషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకేసారి వామిటింగ్స్ 7 నుంచి 8 సార్లు వామిటింగ్స్ చేసుకుంది. రాత్రి 12ంటికి జాయిన్ చేసాము. బాగా మోషన్స్ అవుతున్నాయి. పల్స్ లేదన్నారు. బీపీ కూడా డౌన్ అయిపోయింది. అందుకు మార్నింగ్ తీసుకొచ్చాము, ఎమర్జెన్సీగా తీసుకొచ్చాము. నగరం మొత్తంలో 4 కలరా కేసులు, 3 గుంటూరువి, 1 హైదరాబాద్ నుంచి తెనాలి యువతి కేసు. ప్రస్తుతానికైతే అందరి ఆరోగ్యం సేఫ్. ఆందోళన వద్దంటూనే బీ కేర్ఫుల్ అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పానీపూరి జోలికి వెళ్ళకపోతే బెటర్ అట. కేసెస్ జీజీహెచ్లో ఉన్న పేషెంట్స్తో కూడా డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేయడం కూడా జరిగింది. కొంతమంది బయట పానీపూరి తిన్నాము, బిర్యానీ తిన్నాము అని చెప్పడం జరిగింది. ఎక్కడైనా అన్హైజీనిక్గా ఉంటే వాటి అన్నింటినీ కూడా క్లోజ్ చేయడానికి కూడా, అంటే టెస్ట్ చేసి క్లోజ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పానీపూరి స్టాల్స్ అయితే పూర్తిగా మన కేసెస్ అన్నీ కూడా తగ్గేదాకా కంప్లీట్గా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, ఎమ్మెల్యే అందరూ లోకల్లోనే మకాం వేశారు. తాగునీరు ట్యాంకర్ల ద్వారా పంపిణీ అవుతోంది. పైప్ లైన్ల ద్వారా వచ్చే నీళ్లపై అనుమానంతో ట్యాప్లు కట్ చేయించారు. మున్సిపల్ ట్యాప్ వాటర్ కానీ లేకపోతే ఆర్ఓ వాటర్ వాడినా నీళ్లు మరిగించి చల్లార్చి వడగట్టిన తర్వాత నీళ్లు తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ వాష్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాలకృత్యాలకు వెళ్ళే ముందు, తర్వాత భోజనానికి ముందు, తర్వాత కంపల్సరిగా హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవాలి. 10 ఏళ్ల కిందట ఇదే గుంటూరులో డయేరియా ప్రబలి 17 మంది చనిపోయారు. ఉన్న పళంగా వాటర్ పైపులు మొత్తం క్లీన్ చేసి అలర్ట్ అయింది గుంటూరు కార్పొరేషన్. గతేడాది కూడా డయేరియాతో మరో 2 మృత్యువాత పడ్డారు. ఇప్పుడు డయేరియా ముదిరి కలరా బయటపడ్డం గుంటూరు నగరాన్ని గత్తరలేపుతోంది.